శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ఈ వారం విశేషం ఏమిటి అంటే, వార ప్రారంభంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. కుంభరాశిలో రవి, బుధ, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలతో. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క కలయిక కూడా కుంభరాశిలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మరి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఏదైనా సరే అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతివారు కూడా, ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ఒక 4 గ్రహాల కలయిక, అది కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, ఫణపరాలు అవ్వచ్చు, ఏ స్థానమైనా అవనివ్వండి, మీ రాశి నుంచి మీరు మటుకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటే, రవి రాహు కలయిక మనకి పితృదోషాన్ని సూచిస్తూ ఉండగా, ఇక్కడ శుక్ర రాహు కలయిక వివాహేతర సంబంధాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే బుధరాహుల కలయిక వచ్చేసి ఈ వినికిడి శక్తిని పూర్తిగా తగ్గించేటటువంటి పరిస్థితి, ఏదైనా వ్యాపారానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యాపార జీవితంలో దాన్ని సక్రమంగా ప్రణాళికలని అమలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా కలిసినప్పుడు రవి కుజ కలయిక కొంచెం ఉగ్రస్వరూపాన్ని, ఉగ్రమైనటువంటి ఆలోచనలని సూచిస్తూ ఉంటే, కుజ శుక్రుల కలయిక తప్పనిసరిగా మీరు ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు అన్నమాట. అతి కాముకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏది చూస్తే అది విపరీతమైన వ్యామోహం. స్త్రీలని చూస్తే వారిని పొందాలని, మధ్య మాంసాలను చూస్తే వాటిని తీసుకోవాలని, అది మనం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా ఇలాంటివి ఏవి ఉండవు, తిందామా అనిపించేటట్టుగా ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతిని సాధించారు అంటే మనం కూడా అది సాధిద్దాం అని ఆ మనసులో ఉన్నట్టుగా ఉండే ప్రేరేపితమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అతి కాముకత్వం అంటాం. నిజంగా మనలో ఉన్న కోరిక కాదు అది, ఒకళ్ళని చూసి మనస్సు ప్రేరేపింపబడుతుంది. ఇలాంటివి. అలాగే ఇంత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కుజరాహుల కలయిక. ఈ కుజరాహుల కలయిక కూడా సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దీనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి రాహు స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి, శుక్రాచార్యుల వారి స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి, పుట్టలో పాలు పోయాలి, అలాగే కుజుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, వెరసి ఇష్టదేవతారాధన చేసుకుంటూ శివ కుటుంబాన్ని పూజించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారం రోజుల కాలము కూడా మీకు చతుర్గ్రహ కూటమి దాటి వారాంతంలో పంచగ్రహ కూటమి వచ్చిన కారణం చేత పంచగ్రహ కూటమి కూడా వచ్చే వారానికి కొనసాగబడుతుంది. 5 గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నాయి కదా, ఇవి కొన్నాళ్ళు కలిసి మళ్ళీ సంచారం చేస్తాయి. అందులో తప్పనిసరిగా ఈ పరిస్థితిని మీరు దాటాలి అంటే గనక చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. దుర్గ పూజ చేయడము, శివ కుటుంబాన్ని ఆరాధించడము, అలాగే శివారాధన చేయడము, శుక్ర రాహు కుజ రవి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము వీలైనన్ని సార్లు పఠించడము, ఇవన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, గురువు గారి దృష్టి వార ప్రారంభంలో 4 గ్రహాల మీద పడుతోంది, వారాంతంలో 5 గ్రహాల మీద కూడా సంచరిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ చతుర్గ్రహ కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమి నుంచి కానీ చాలా త్వరగా వెసులుబాటు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చక్కగా ధనస్సు రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. 3వ స్థానంలో రవి బుధ రాహుల యొక్క స్థితి సంచారము బాగుంది. అయితే
ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు కూడా అక్కడే ఉండి కొంత వ్యతిరేకమైన ఫలితాలని ఇస్తున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క స్థితి సంచారము సప్తమ స్థానంలో ఉంటూ సప్తమ దృష్టి రాశి మీద పడుతున్న కారణం చేత ధనస్సు రాశి వారికి ఒక అదృష్టం వీరి వెంట ఉన్నది అని చెప్పేటట్టుగా ఉన్నది. గురు బలం చాలా బాగున్నది. ఇక్కడ శుక్ర రాహువుల కలయిక జరుగుతోంది, రవి రాహువుల కలయిక జరుగుతోంది, వారాంతంలో కుజ రాహువుల కలయిక జరుగుతోంది, కుజ శుక్రుల కలయిక జరుగుతోంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు అవడానికి తృతీయం యోగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ యోగ్యత అనేది అంత ఎక్కువగా లేకుండా కాస్త తక్కువగా ఉంటుంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విషయం అన్నమాట. జాగ్రత్తలు తీసుకోండి. రవి రాహు కుజ శుక్ర తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా కూడా చాలా చాలా మంచి ఫలితాలని పొందవచ్చు. ఇక కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా పూర్తిగా అంత కలిసి వచ్చేటటువంటి కాలం కాదు, కానీ గురుబలం ఉంది కాబట్టి ఈ అర్ధాష్టమ శని దోషం కొంచెం తగ్గుతుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. స్థిరచర ఆస్తుల వృద్ధికి మీకు కావలసినటువంటి కృషి కష్టం మీరు ఇంకా కొంచెం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. విద్యార్థులు ఇంకొంచెం కష్టపడాలి. స్త్రీల విషయంలో కూడా శని గారికి తైలాభిషేకం చేసుకోవడము లేదా శనిగ్రహ స్తోత్రాలు పఠించడము చాలా చాలా మంచిది. రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం గురు బలం ఆధారంగానే ఎన్ని మంచి రకాలైనటువంటి లక్షణాలు మీకు వస్తున్నాయి అంటే అంత గొప్ప ఉత్తమ ఫలితాలు మీకు వస్తున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే ఉద్యోగ జీవితం వల్ల కానీ మనశ్శాంతి తగ్గిందా అంటే అలా ఏమీ తగ్గడం లేదు. గురుబలం చాలా బాగున్నప్పుడు ఏ రకమైనటువంటి అంశమైనా మీకు అనుకూలతలే ఇస్తుంది. అయితే కొంచెం కష్టపడవలసి వస్తుంది. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఆదాయం ఉంది. ఉద్యోగ జీవితంలో సంయమనం పాటించండి, ఇది కూడా బాగుంటుంది. భార్యాభర్తల అనుకూలతలు బాగున్నాయి. వ్యాపార వర్గాలు బాగున్నాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగున్నాయి. రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు వీరి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము అష్టమ స్థానంలోకి, కుజుని యొక్క సంచారము తృతీయ స్థానంలోకి వచ్చింది. ఫలితాలైతే కొంచెం కుజుని వల్ల మంచి మేలైన ఫలితాలే కనిపిస్తున్నాయి. చంద్రుని వల్ల స్థాన చలనం కలిగి ఉన్నారు తప్ప ఇక ఇతరత్ర మంచి ఫలితాలు అయితే ఏమీ ఉండబోవడం లేదు. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే రవి రాహు శుక్ర కుజులకి మరిన్ని సార్లు స్తోత్ర పఠనము చేయడము, విష్ణు సహస్రనామాల పారాయణ చేసుకోవడము ఇది ఎట్టి పరిస్థితుల్లో మానవద్దు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం.